బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగుళ్లపల్లి గ్రామ శివార్లోని వాజేడు భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు వేశాయి. కరపత్రాల్లో మణిపూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అవమానీయ ఘటనకు సంబంధించి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. అలాగే కార్పొరేటీకరణకు, సైనికీకరణకు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంకు వ్యతిరేకంగా విశాల మహిళా పోరాటాలు నిర్మిద్దామని తెలిపారు. ఆదివాసీ విప్లవ మహిళా సంఘం సిపిఐ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పేరున లేఖ వెలిసింది. బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగుళ్లపల్లి గ్రామ శివార్లోని వాజేడు భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కరపత్రాల్లో మణిపూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. అలాగే కార్పొరేటీకరణకు, సైనికీకరణకు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంకు వ్యతిరేకంగా విశాల మహిళా పోరాటాలను నిర్మిద్దామని తెలిపారు. ఆదివాసీ విప్లవ మహిళా సంఘం సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పేరున లేఖ వెలిసింది. బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగుళ్లపల్లి గ్రామ శివార్లోని వాజేడు భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కరపత్రాల్లో మణిపూర్లో ఆదివాసీ మహిళలపై జరిగిన అమానవీయ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగుళ్లపల్లి గ్రామ శివార్లోని వాజేడు భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కరపత్రాల్లో మణిపూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. అలాగే కార్పొరేటీకరణకు, సైనికీకరణకు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంకు వ్యతిరేకంగా విశాల మహిళా పోరాటాలు నిర్మిద్దామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ ఇక్కడ ఇప్పటికే ఇవాళ 114 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా విప్లవ ఆదివాసీ మావోయిస్ట్ అనుబంధ సంఘాలైన ఆదివాసీ మహిళా సంఘాలు అయితే ఇవాళ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఆ సమాన హక్కుల కొరకైతే సమాజంలో జరిగే స్త్రీలపై అగాత్యాలు కావచ్చు, దాడులే కావచ్చు, వారిని ఎండగట్టాలని చెప్పి కూడా ఒక విప్లవ మహిళా సంఘం అయితే కోరడం జరిగింది. ఇప్పటికే లేఖలు అయితే విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ సమాన హక్కు అంటే ఆ పురుషులకైతే ఎలా సమాన హక్కులు ఉన్నాయో ఇప్పుడు కూడా స్త్రీలకు కూడా ఆ సమాన హక్కులు ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. లేఖలో మాత్రము ఆ పాపిస్టు రాజ్యానికి హింసకు ఆ మహిళలు అయితే చాలా మంది గురవుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. స్త్రీలకు మాత్రం జరిగే అన్యాయాలను వడిగట్టినప్పుడే అంతర్జాతీయ మహిళా రోజుకు కూడా ఇవాళ ఉంటుందని రోజుకు గణతంత్రం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఘనంగా కూడా ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా జరుపుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని కూడా ఇవాళ ములుగు జిల్లాలో బాటెడి వెంకటాపురంలో మావోయిస్టు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ మావోయిస్టు మహిళా సంఘం ఆధ్వర్యంలో కూడా ఒక లేఖలు అయితే విడుదల చేశారని చెప్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి అయితే అక్కడ లేఖలు ఒక కలకలం ములుగు జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలంతా ఐక్యతంగా ఉంటేనే మహిళల హక్కులు సాధించుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా ఇవాళ సమాన వాటా హక్కులు కూడా మహిళలకు కేటాయించాలి. అదే విధంగా కూడా చుండూరు ఆ కారంచేడు ముత్తుల విధంగా కూడా మహిళలకు జరిగిన అన్యాయాన్ని
కూడా ఎండగట్టాలి. అలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా మహిళలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ లేఖలో కూడా ఇప్పటికే పలుమార్లు కూడా స్త్రీల చిన్న చూపు చూడటంతో కూడా మహిళలు చాలా వెనుకబడుతున్నారని చెప్తున్నారు. ఇవి ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా జరగడానికి కూడా పూర్తిగా మహిళా ముక్తఖండంతో ఖండించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహిళలంతా ఐక్యతంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్తున్న రాణి రుద్రమాదేవి తమ్మక్క సారలక్క వంశాన్ని కూడా పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇలా లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాపిస్టు ప్రజాస్వామ్యంలో కూడా మహిళలను అణచివేత చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు పోరాటం చేస్తున్న యోధులను వాళ్ళను బూటకు ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే బూటకు ఎన్కౌంటర్ నిరసనగా కూడా మహిళలపై అగాత్యాలను కూడా ఎండగట్టి కూడా ఒక లేఖలో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ లేఖలు అయితే ములుగు జిల్లాలో వాళ్ళు వాటి వింటప్పుడు వదిలినటువంటి కూడా ములుగు జిల్లా అంతా ఒక కలకలం లేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ మహిళా లోకం అంతా ఒక తాటిపై వస్తే ఉద్యమాలు ఉధృతం చేయవచ్చని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరి రైట్ ప్రధానంగా స్వామి ఎవరు లేఖ విడుదల చేశారనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా, ఎవరు పెట్టారు ఏమైనా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి లేఖ మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. లేఖలు ఎవరు వదిలారని చెప్పి కూడా పోలీసు శాఖ అప్రమత్తం చేస్తూ ఉంది. ఇప్పటికీ ఆ లేఖలు ఎక్కడ వదిలారు, ఎవరు తీసుకొచ్చారు ఆ లేఖలు అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కేంద్రంలో అనుసరిస్తున్న హిందూ మొత్తానికి బ్రాహ్మణిజం వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఆదివాసీ గుడారాలను గురించి ఎల్లగొట్టడానికి అయితే స్త్రీలను కావచ్చు, మహిళా ఆదివాసీ నాయకులనే కావచ్చు, ఆదివాసీ ముద్దుబిడ్డలను అడవి నుంచి బయటికి పంపించడానికే ఇప్పటికే పోలీసు బేస్ క్యాంపులు అయితే ఛత్తీస్గఢ్ మొత్తానికి అయితే ఇప్పటికి ఛత్తీస్గఢ్ లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్తున్న లేఖలు అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మహిళా సంఘాలను మొత్తం ఉధృతం చేయాలి, మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కూడా ఇలా మహిళా సంఘాలను అంటే అంతివేయడానికే కూడా ఇవన్నీ పోలీస్ బేస్ క్యాంపులు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఉత్తర అంటే ఇప్పుడు ఆదివాసీ గుడారాల నుంచి కూడా ఎల్లగొట్టడానికి చుట్టూ కూడా అడవి పోలీసు చప్పులతో కూడా గ్రామాలైతే అట్టడుగుతున్న చెప్తున్న పరిస్థితి. స్త్రీలు బయటికి వెళ్లకుండా కూడా పోలీసులు అణచివేస్తున్నారని చెప్తున్నారు. లైంగిక దాడులే కావచ్చు, మొత్తం అక్కడ స్త్రీల పైన కూడా అగాత్యాలు జరుగుతున్నాయి. వాటిని ఎండగట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీసు బేస్ క్యాంపులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే ఇవాళ అంతర్జాతీయ 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా వాళ్ళు మావోయిస్టులు ఆదివాసీ మహిళా సంఘం విప్లవ మహిళా సంఘం వాళ్ళైతే ఇలా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖలు అయితే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు పేర్లతో కూడా విడుదల చేశారని చెప్తున్నారు. ఇప్పటికే ఆ లేఖలు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి మొత్తం పూర్తి దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.